జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. దురుద్దేశంతోనే ఆమెను అసిస్టెంట్గా చేర్చుకున్నట్లు అందులో పొందుపరిచారు. 2020లో ముంబైలోని హోటల్లో ఆమెపై లైంగిక దాడి చేశాడని, అప్పుడు బాధితురాలి వయస్సు 16 ఏళ్లుగా పేర్కొన్నారు. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్ట్ ఒక ప్రముఖ ఛానల్ చేతికి చిక్కింది. నేరాన్ని జానీ అంగీకరించినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు పోలీసులు. దురుద్దేశంతోనే జానీ ఆమెను అసిస్టెంట్గా చేర్చుకున్నారని పోలీసులు రిపోర్టులో రాసుకొచ్చారు. 2020లో ముంబైలోని హోటల్లో జానీ యువతిపై లైంగిక దాడికి పాల్పడినట్టు పొందుపరిచారు. లైంగిక దాడి జరిగినప్పుడు బాధితురాలి వయస్సు 16 ఏళ్లని పోలీసులు తెలిపారు. 4 ఏళ్లుగా బాధితురాలిపై పలుమార్లు జానీ లైంగిక దాడి చేశాడని రిపోర్టులో పేర్కొన్నారు. విషయం బయటకు చెబితే సినిమా ఆఫర్స్ రాకుండా చేస్తానని బెదిరించినట్లు పోలీసుల రిమాండ్ రిపోర్టులో ఉంది. తన పలుకుబడిని ఉపయోగించి బాధితురాలికి సినిమా ఛాన్సులు రాకుండా అడ్డుకుంటున్నట్లు కూడా అందులో పేర్కొన్నారు. జానీ భార్య కూడా బాధితురాలిని బెదిరించిందని అందులో పొందుపరిచారు. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను పోలీసులు ఉపరపల్లి కోర్టులో శుక్రవారం హాజరుపరిచారు. కోర్టు ఆయనకు 14 రోజులు అక్టోబర్ 3 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు జానీ మాస్టర్ను చెంచల్గూడ జైలుకు తరలించారు. ఈ కేసుకు సంబంధించి న్యాయ పోరాటం చేస్తాం, కోర్టులో నిజానిజాలు తేలుతాయని జానీ మాస్టర్ భార్య ఆయేషా అలియాస్ సుమలత చెప్పారు.